కాంగ్రెస్ అంటే కమిట్మెంట్ ఉన్న పార్టీ అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ ఇస్తామని ఆనాడు సోనియా గాంధీ కరీంనగర్ లో మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిపాజిట్ రాదని, బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్. కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమం అభివృద్ధే కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే కూడా ఉద్యోగాలు. అటు టీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా పట్టభద్రులు కోరుకున్న ఉద్యోగాల్ని నట్టేట ముంచినట్టు సందర్భంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం తిరగకముందే 56,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మేము నిరుద్యోగులకి బాసటగా ఉంటామని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఒక మాట ఇస్తే అది ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, అగ్రవర్ణాలకు కావచ్చు, ఒక మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఉంటామని చెప్పడానికి కరీంనగరే ఉదాహరణ. సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ పట్టణంలో మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. ఆ దశగా ప్రతి మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు వాళ్ళు 50,000 ఉద్యోగాలు దాటకుంటే మేము 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చి ఉన్నాం, ఇంకా కూడా ఇస్తాం. అటు టీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా పట్టభద్రులు కోరుకున్న ఉద్యోగాల్ని నట్టేట ముంచినట్టు సందర్భంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం తిరగకముందే 56,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మేము నిరుద్యోగులకి బాసటగా ఉంటామని స్పష్టంగా తెలియజేయడం జరిగింది.